హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో ఉన్న కనకాంబరాల చెట్లు విత్తనాలతో నాటిన చెట్లు చూడండి ఎలా లేసాయి. అంత చక్కగా అన్నీ లేసాయి. అన్నీ చిన్న పాలిథిన్లో అలా వేసామండి. అవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత పెద్ద కుండీలో మనం ఉడుచుకోవచ్చు. చూడండి ఇవన్నీ విత్తనాలతోనే నాటామండి. చూడండి ఎంత చక్కగా ఉందో. పువ్వులు అయిన తర్వాత విత్తనాలు ఉంటాయి కదా, ఆ బ్లాక్వి, అవి మంచిగా వెండిపోంటాయి కదా. ఎండిపోయిన తర్వాత మనం అది విత్తనాలు నాటుకోవచ్చండి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. ఇవి కూడా ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి, ఎంత బాగుంది. ఈ సైజ్ అయినప్పుడు మనం మార్చుకోవాలండి. ఇది పెరిగితే కదా, ఇవి ఇక్కడ మార్చుకోవచ్చు మనం కుండీలోకి. చూడండి చెట్టు అనేది ఎంత మంచిగా లేచిందో. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండి, అవి పార్ట్ చేసేసి చిన్న చిన్న దీంట్లో ఉడుచుకుంటే మనకి గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది ప్లాంట్ది. చూడండి ఇన్ని ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి చిన్నవి. చూడండి దీంట్లో కూడా వేసి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మనకు కావాలంటే ఫర్టిలైజర్స్ అని యూజ్ చేసుకోవచ్చు. ప్లాంట్ అనేది మంచిగా వస్తుంది. ఏంటంటే మనం రైస్ వాటర్ అయినా ఈ ఫర్టిలైజర్ అయినా కొద్దిగా వేసుకుంటే చాలా మంచి గ్రోత్ అనేది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవి ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి. ఇవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత అవి వేరేగా ఇలా నాటుకోవాలి, వేరేగా. మీకు కూడా ఇలా మొక్కలు అనేది రావాలంటే మంచి ఫర్టిలైజర్ యూజ్ చేయండి. ఇంకా ఇప్పుడు బనానా పీల్స్ ఉంటాయో అవి మనం బయట పడేయకుండా మనం వాటర్లో కలిపేసి ఒక 2-3 డేస్ అలా ఉంచేసి వేస్తే ఇంకా మంచిది. చూడండి ప్లాంట్ అనేది ఎంత పచ్చగా ఎంత బాగుందో. సరే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియో ఇక్కడికి ఆపుతున్నాం.